రాజస్థాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో గెలిచిన రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అటు లక్నో మాత్రం వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. బ్యాటుతో తడబడ్డ బంతితో సత్తా చాటింది రాజస్థాన్ రాయల్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఆర్చర్, బర్గర్, బ్రిజేష్ శర్మ ధాటికి 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నో జట్టులో మిచెల్ మార్ష్ ఒక్కడే రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో గెలిచిన రాయల్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అటు లక్నో మాత్రం వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. బ్యాటుతో తడబడ్డ బంతితో సత్తా చాటింది రాజస్థాన్ రాయల్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. రవీంద్ర జడేజా 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ఛేదనలో లక్నో చేతులెత్తేసింది. ఆర్చర్, బర్గర్ అలాగే బ్రిజేష్ శర్మ ధాటికి 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో జట్టులో మిచెల్ మార్ష్ ఒక్కడే రాణించాడు.